మాజీ నక్సలైట్లు, తర్వాత ఆల్రెడీ ఇంకా అడవిలో ఉన్న నక్సలైట్ల ఫ్యామిలీస్ని కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా నేను, డీసీపీ గారు, తర్వాత వైసీపీ గారు, మా ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ గారు ఇక్కడ చందనవల్లి విలేజ్ బెల్లంపల్లి టౌన్ పక్కకి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వీరు జాడి పుష్ప గారి యొక్క పేరెంట్స్. జాడి పుష్ప గారు 1999లో మన ఉద్యమంలోకి వెళ్ళారు. అప్పటి నుంచి ఇంతవరకు ఇక్కడ ఎక్కడున్నారో వీళ్ళకి తెలియదు. మేము ఈ కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా ఆల్రెడీ దాంట్లో ఉద్యమంలోకి వెళ్ళిపోయి యూజీలో ఉన్న అండర్గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరి కోసం మేము రిక్వెస్ట్ చేయడానికి, తర్వాత వీళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బాగోగులు ఎలా ఉన్నాయని చూసుకోవడానికి, తెలుసుకోవడానికి, తర్వాత వాళ్ళ నుంచి మేడం వాళ్ళ మదర్ గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ అమ్మా, మీ పేరేంటమ్మా? మదరు కొద్దిగా పెట్టండి. కొద్దిగా జాడి పుష్ప గారి మదరు మీ మీడియా ముఖంగా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. జాడి పుష్ప గారు ఇప్పటికైనా ఉద్యమంని మానుకొని అడవి నుంచి మళ్ళీ జనజీవనోత్సవంలోకి రావాలని, తర్వాత వస్తే ఎవరి ద్వారా వచ్చినా ఈవెన్ ఒక హోంగార్డ్ నుంచి సిపి వరకు, డీజీపీ వరకు గారి ఇప్పించడం జరుగుతుంది. తర్వాత మీ మీద కేసులు ఉన్నాయని కూడా చట్ట ప్రకారంగా జరుగుతాయి. అది మీకు పోలీస్ నుంచి అత్యంత సహకారం ఉంటుంది. వీళ్ళు చాలా బాధపడుతున్నారు. తన కూతురు పోయిందని, ఇంతవరకు జాడలేదని 25 సంవత్సరాలు అవుతుంది. సో వీళ్ళ ఇంట్లో కూడా ఉన్న 2-3 ఒకరు జరిగింది. వాళ్ళు ఇంకా చాలా బాధలో ఉన్నారు. అందుకనే మాకు ఎక్స్ప్రెస్ చేశారు. ఆమె ఈవెన్ మీడియా ముఖంగా కూడా మాట్లాడలేకపోతున్నారు. 2 భార్యాభర్తలు మాకు వస్తే మా ముఖంగా మీకు మీ సందర్భంగా అడవిలో నుంచి జనజీవనోత్సవంలోకి రావాలని కోరుకుంటాము. అలాగే మొత్తము పెద్దపల్లి అండ్ మంచిర్యాల మొత్తం టోటల్ కమిషనరేట్లో చూస్తే అందరూ మొత్తం 17 మంది అండర్గ్రౌండ్లో ఉన్నారు. అలాగే సరోజ గారు ఉన్నారు, తర్వాత ఆరేపల్లి కృష్ణ గారు, జాడి పుష్ప గారు అయితే వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఉన్నారు. అలాగే జాడి వెంకటి గారు పుష్ప గారి హస్బెండ్ అంటున్నారు, ఆయన కూడా లోపల ఉన్నారు. ఆయన కూడా రావాలని కోరుకుంటున్నాము. బండి ప్రకాష్ గారు, బబ్బెర రవి గారు, తర్వాత ఆత్రం లచ్చన్న గారు, ఇలా 17 మంది మొత్తం ఉన్నారు. అలాగే మల్లా రాజిరెడ్డి గారు, నారాయణ గారు, మల్లోజులు వేణుగోపాల్ గారు, సత్యనారాయణ రెడ్డి గారు, తాడు ఐలయ్య గారు, ఆలేటి రాజమల్లు గారు, దీకొండ శంకరయ్య గారు, కనకాల రాజిరెడ్డి గారు, జువాడి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ కలిసి మొత్తం టోటల్గా 17 మంది ఉన్నారు. అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు వచ్చేసి జనజీవనోత్సవంలో కలవాలని కోరుకుంటున్నాము. మీ ఫ్యామిలీలతో ఈనాటి కావాలని కోరుకుంటున్నాము. మీకు అందరికీ ఈ గవర్నమెంట్ నుంచి ఏ బెనిఫిట్స్ వచ్చినా మేము దగ్గరుండి చేసి మీరు సరెండర్ అవ్వాలని కోరుకుంటున్నాము. మీరు ఎవరి ద్వారానే రావచ్చు. థ్యాంక్ యూ. అది ఫాల్స్ అని తెలియదు. అది తర్వాత ఈ లేఖలు కూడా ఎవరు రాస్తున్నారు అనేది మేము డీప్గా ఇన్వెస్టిగేట్ చేసి మేము విల్ కమ్ అప్ విత్ ఫైండింగ్స్. నో అట్లాంటి ఎవరైనా బెదిరిస్తే మాత్రం మేము చాలా చట్టపరంగా చర్యలు తీసుకుంటాము, కేసులు కడతాము. అదేం దాంట్లో డౌట్ లేదు. మేము త్వరలోనే ఈ పత్రికల్లో, తర్వాత ఈ యొక్క కరపత్రాలు ఎలా వాట్సాప్ దాంట్లో సర్క్యులేట్ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అని మాకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఇంకా వీఆర్ వెరీ నియర్ టు రీచ్ దెమ్. విల్ కమ్ అప్ విత్ రిజల్ట్స్ వెరీ సూన్. థ్యాంక్ యూ. అలా ఎక్కడున్నా కానీ నా ఇంతని ఒక అల్లుడు చూడదని పోయిండు. మాకు దీని లేదు, దిక్కు లేదు, నీ అన్నకు లేదు, నాకు లేదు. నీ అన్నే ఉండండి, నేనే ఉన్నా. మాకెవరు లేకుండా పోయి ఇంట్లో అవతల పడ్డారు. వీళ్ళు రావాలి, భార్య భర్తలు రావాలి కోరుకుంటున్నాము. నేను ఎక్కడున్నా ఏడున్నా రావాలి అంటున్నాము, మొక్కుతున్నాము. మా కళ్ళకు మీరు కనిపిస్తారు వెళ్ళిపోయిన పోకట. ఇంతమంది పోయినా కానీ మీరు కళ్ళతో చూస్తలేదు, అత్తలేదు. మమ్మల్ని ఎక్కడున్నా రావాలి మీరిద్దరు. తల్లి ఎక్కడున్నలో ఏడున్నలో